పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఈసారి ఎప్పుడన్నా మనకి కోకోనట్ అంటే కొబ్బరికాయ ఉన్నప్పుడు కొంచెం కొంచెం పచ్చడి చేసుకుంటూ ఉంటాము. అది ఆవ పెట్టి కూడా సగం సగం చేసుకుంటే మనకి రెండు టేస్ట్లు బాగా ఉంటుందన్నమాట. పచ్చి కొబ్బరితోనే మనం స్వీట్స్ కూడా చేస్తాం కదా. అవునవును, కొబ్బరి లస్కోరా, లడ్డు, బర్ఫీ. అవును, ఇది వెరైటీ. అవునవును, ఎప్పుడు ఒకేలా తింటే దీన్ని వేరేలా చేసి తిందామని. సరే మరి నేర్చేసుకుంటాం మరి మేము. నేర్చేస్తాం, తప్పకుండా చేసి చూడండి. అదే చేసేద్దాం అయితే. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, అవి ఒక 2 డ్రాప్స్ అంతే ఫస్ట్. ఎందుకంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా పచ్చి వేసుకుంటే ఏంటంటే ఒక 2-3 రోజుల దాకా నిల్వ ఉండదు. కొంచెం దీన్ని ఫ్రై లాగా వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులన్నీ ఉంటాయి. ఓకే, హై చేయడం. కొబ్బరి మనం ఇంట్లో శ్రావణ మాసము పండగలకి అట్లా అట్లా కొడతాం కదా, ఒకేలాగా తినాలంటే బోర్ అవుతుంది. అవునవును, మళ్ళీ పచ్చళ్ళు కూడా ఊకే మామిడికాయ పచ్చడి తినాలి. టమాటా ఇది కొంచెం వెరైటీ. తీసేయాలి కొద్దిగా, కొంచెం రెడ్ అయినాయంటే తీసేయాలి. ఒక గిన్నె అందులో వేసేసి ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఆన్ చేయాలా? ఆన్ చేసే ఉంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ ఇవ్వండి. ఇది ఆవు పచ్చడి అంటే ఫస్ట్ మనం అన్ని మసాలా అంతా కలిపేసుకుంటాం కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి ఫస్ట్. ఓకే, తర్వాత ఆవు పొడి వేసుకోవాలి. మనం కొంచెం 2 స్పూన్లు అట్లా వేసుకుంటే ఆవు పచ్చడి అన్నీ ఉంటాయి కాబట్టి ఆవనే ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర పొడి, మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. అది చేదు రాలేదు కదా నీళ్ళలో ఎక్కువ వేసుకుంటే అది చేదు వస్తుంది. కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసుకుని మొత్తం ఇది కలుపుకోవాలి. అన్ని పొళ్ళు కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇది కలిపేసుకున్నాక ఇది ఆయిల్ హీట్ వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఇదైతే 2 రోజులు నిల్వ ఉంటుంది మనకి. వారం రోజులు. వారంతో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది. అంటే ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే ఉంటుంది. లేదు అంటే నార్మల్గా అంటే అయినా మనకు అంత ఉండదు అన్నట్టుగా. కొంచెం ఇంట్లో పసుపు వేసుకోవాలి. అంటే దీంట్లో ఉంటుంది కలర్ రావడానికి అన్నట్టు. కొంచెం ఇంట్లో వేస్తే ఆయిల్ కలర్ వస్తుంది. దీంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే స్మెల్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. ధనియాల పొడి కూడా ఇళ్ళని వేసుకోవాలి. ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారాలా? ఇప్పుడు చల్లగా కావాలి. మనం వేడి నూనె పోసుకున్నాం అనుకో ఉండదు ఎక్కువ. చల్లగా కొంచెం చల్లగా ఏంటంటే ఉంటుంది. అయితే కొంచెం చల్లారిద్దాం. గీత గారు, మనకి నూనె చల్లారి ఉంటుంది కదా, ఇది మసాలా కూడా రెడీ అయింది అన్నట్టుగా. ఇది ఆవు పచ్చడి అసలు మెయిన్ మసాలా. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ పచ్చడి అంటే అది పులుపు ఉంటుంది, దోసకాయ పచ్చడి పులుపు ఉంటుంది, టమాటా పచ్చడి పులుపు ఉంటుంది. ఇది పులుపు అనేది కాదు కదా, ఇన్స్టెంట్గా వేసుకునే పచ్చడి. ఓకే, నిమ్మరసం వేసేసుకోవచ్చు. అయితే నిమ్మరసం వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి. ఫస్ట్ కలిపేసుకున్నాక ఈ ఆయిల్ అంతా ఇందులో వంచుకోవాలి. ఇది ఇన్స్టెంట్ గా మనం రైస్ లో కలుపుకుని తినేయచ్చు. చపాతి, రైస్, ఉప్మా, దోశ, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చల్లారిన నూనె కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం. మీకు అయిపోయినట్టేనా? లేదు, ఉప్పు వేయాలి. అసలు అంటే ఉప్పు ముందుగా వేసుకుంటే కొంచెం వేరే వస్తుంది. లాస్ట్ ఉప్పు వేసుకున్నానుకో కలిసిపోద్ది అన్నట్టు. ఉప్పు వేసి కలిపేయాలి ఇట్లా. ఓకే,
నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి శనివారము కొబ్బరికాయ కొడుతుండే మా నాన్న. అక్కడ సత్యనారాయణ స్వామి గుడి దగ్గర కూడా రోజు కొబ్బరికాయ కొడుతుంది. ఇక అన్ని రోజు ఇట్లా ఏదో ఒక ట్రయల్ చేసుకుంటూ చూస్తుంటే అయిపోయిందా? ఇటు ఇచ్చేసింది. చాలా ఈజీగా చేసేసుకున్నాం మనం. చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాము పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఆవపిండి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మెంతు పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో కొబ్బరి ముక్కలు వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో కారం, ఆవపొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో పోపు దినుసులు, పసుపు, ఇంగువ, ధనియాల పొడి వేసి కలిపి వేగాక చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో నిమ్మరసం, వేయించుకున్న కొబ్బరి ముక్కలు, చల్లార్చుకున్న నూనె, సరిపడా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి రెడీ.